హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో చేపల పులుసు చేసుకోబోతున్నామండి. మెంతి కూర చేపల పులుసు. చేపల పులుసు ఎలా చేయాలో రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. వెరీ టేస్టీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ రాణి అమ్మ కిచెన్ అండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక 3 సార్లు ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఉల్లిపాయ ముక్కలు అలాగే ధనియాలు మిక్సీ గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది చేపల పులుసు కావాల్సిన మసాలా అండి. ఇది ఫ్రెష్గా అప్పుడప్పటికే చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అలాగే ధనియాల పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మెంతికూర ఉంటుంది కదా, మెంతికూర ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు కూడా మనం ఎన్నింత చేపలు తీసుకుంటున్నామో అంతకి చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లిపాయ జీలకర్ర పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. చేపల పులుసు చేసుకోవడానికి ఇట్లా వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పింక్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర కూడా యాడ్ చేసుకోవాలి. మెంతికూర ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా వేపుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉల్లిపాయలు అలాగే ధనియాలు వేయించి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేస్తున్నామండి. ఒకసారి వేపుకోవాలి. సో ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, మనం తీసుకున్న చేప ముక్కలు అలాగే చింతపండు క్వాంటిటీని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం. అలాగే మనకి పులుసుకి సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి. సో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల వరకు అలా వదిలేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎలా పొంగొస్తుందో. సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ పులుసులోకి యాడ్ చేసేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల వరకు అలా వదిలేయాలి. కలపకూడదండి. అంతే, అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలి. సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలండి. చూసారా, కాస్త నూనె పైకి తేలింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర కాస్త కచ్చాపిచ్చాగా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఒక క్లాత్ సహాయంతో ఇలా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇలా
చేయడం కష్టం అనిపిస్తే ఒక గంట సహాయంతో కూడా చిన్నగా కదపచ్చండి ముక్కల్ని. నిదానంగా కదపాలండి ముక్కల్ని, లేదంటే ముక్కలు విరిగిపోయినట్టు అవుతాయండి. ఒకసారి ముక్కల్ని కదిపాక మరొక 2 నిమిషాలు అలా స్టవ్ మీద వదిలేస్తే చూసారా పూర్తిగా నూనె పైకి తేలింది. అంటే ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మన చేపల పులుసు సర్వ్ చేసేసుకుందామండి. చూసారా వెరీ వెరీ టేస్టీ రెసిపీ చేపల పులుసు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. And please subscribe to Rani Amma Kitchen and don't forget to like and share and comment. Thank you all.